సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ఈ నెల 27న జరగబోతున్నాయి. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రచార పర్వం సోమవారం సాయంత్రంతో ముగిసింది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి. రేపు సాయంత్రం ఓట్లను లెక్కించనున్నారు. అర్ధరాత్రి దాటాక తుది ఫలితాలు వెలువడతాయి. తెలంగాణ వ్యాప్తంగా 84 పోలింగ్ కేంద్రాలు, 11 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల నోటిఫికేషన్ గత అక్టోబర్ 6న వెలువడింది. అదే నెల 10వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేసి కార్మిక సంఘాలకు గుర్తులు కేటాయించారు. అక్టోబర్ 30న పోలింగ్ నిర్వహించాల్సి ఉండగా అసెంబ్లీ ఎన్నికలు రావడం, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు మరోసారి అభ్యంతరం చెప్పడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. చివరికి ఈ నెల 27న పోలింగ్ నిర్వహించాల్సిందేనని హైకోర్టు ఈ నెల 21న స్పష్టం చేసింది. దీంతో కార్మిక సంఘాలు ప్రచారంలో ఉధృతి పెంచాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ లైవ్ లో అందిస్తారు. గోపాలకృష్ణ, సో రేపు సింగరేణి అన్ని బెల్ట్లలో కూడా ఎన్నికలు జరగబోతున్నటువంటి సందర్భంలో ఏర్పాట్లు ఎలా కొనసాగాయి, అక్కడ పరిస్థితి ఏంటి? ఎస్ఐ రేపు ఉదయం సింగరేణి గుర్తింపు సంఘం కోసం ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం 11 రీజియన్లలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 6 జిల్లాలు, ఇటు పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి రామగుండం, మంతిని, అలాగే మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల, మందమర్రి, ఇలా కొత్తగూడెం, ఇలా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 11 రీజియన్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం 39,773 మంది ఓటర్లు ఉన్నారు. వీళ్ళందరూ కూడా కార్మికులు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో రేపు పాల్గొనేటువంటి అవకాశం ఉంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ అంతా కూడా నిర్వహిస్తారు. దీనికోసం ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా చేసుకున్నారు. 84 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. అలాగే 11 కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. రేపు సాయంత్రానికే కౌంటింగ్ నిర్వహిస్తారు. సాయంత్రం 7 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. బ్యాలెట్లు లెక్కింపు కాబట్టి కాస్త ఆలస్యంగా తుది ఫలితం వెలువడేటువంటి అవకాశాలు ఉంటాయి. చివరిసారిగా 2017లో ఎన్నికలు జరిగాయి. 2017లో జరిగినప్పుడు సాయంత్రం 7 గంటల నుంచి ప్రారంభమైన కౌంటింగ్ తెల్లవారుజామున 4 గంటల వరకు కూడా జరిగింది. 4 గంటలకు తుది ఫలితం వచ్చింది. ఈసారి కూడా అదే సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉంటుంది. సుమారుగా 40,000 ఓట్లే ఉన్నప్పటికీ కానీ బ్యాలెట్ పద్ధతిన జరుగుతూ ఉంటాయి కాబట్టి ఓట్ల లెక్కింపు ఆలస్యం జరుగుతూ ఉంటుందని చెప్పొచ్చు. సాయంత్రం 7 గంటల నుంచి మొదలు దాదాపు తెల్లవారుజాము దాకా ఈ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. కానీ అర్ధరాత్రి 11, 12 దాటేసరికి ట్రెండ్స్ మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. ఈసారి సింగరేణి ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలి అంటూ 13 సంఘాలు పోటీ పడుతున్నాయి. ఈ 13 సంఘాలు కూడా గుర్తింపు సంఘం హోదా కోసం పోటీ పడుతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రధాన పార్టీలకు అనుబంధ విభాగాలుగా ఉన్నటువంటి కార్మిక సంఘాలు, ఇటు సిపిఐకి అనుబంధంగా ఉన్నటువంటి ఏఐటీసీ కావచ్చు, కాంగ్రెస్ కి అనుబంధంగా ఉన్నటువంటి ఐఎన్టీసీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి నిన్న మొన్నటి వరకు గుర్తింపు సంఘంగా కొనసాగిన టీజీబీకేఎస్ కావచ్చు, ఇవాళ అన్ని కూడా ఎన్నికల్లో పాల్గొంటున్నాయి. ఈసారి చాలా కీలకంగా మారాయి. ఎందుకంటే పూర్తిగా సింగరేణి కార్మిక విభాగంలో వెలుపొందినటువంటి కార్మిక సంఘం డెఫినెట్ గా అక్కడ రాజకీయంగా ప్రభావిత శక్తిగా మారుతుంది అనేది రాజకీయ పార్టీల ఉద్దేశం. నిజానికి కూడా సింగరేణి బెల్ట్ ఉన్నటువంటి ప్రాంతాల్లో మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సింగరేణి ప్రాంతం విస్తరించి ఉంది. ఇవన్నీ కూడా 5 పార్లమెంట్ సెగ్మెంట్లకు వస్తాయి. సో ఖచ్చితంగా ఇక్కడ గెలుపోటములను శాసించేటువంటి అవకాశం ఉంటుంది సింగరేణి కార్మికులు. కాబట్టి సింగరేణి గుర్తింపు సంఘంగా ఎవరైతే ఏ పార్టీ అయితే అనుబంధ సంఘం అధికారంలో ఉంటుందో వారికి అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. సో ఖచ్చితంగా దీనిలో గెలవాలని అందుకే రాజకీయ పార్టీలు అన్ని కూడా కూలంకషంగా గట్టిగా ప్రయత్నిస్తున్నాయని చెప్పొచ్చు. కాంగ్రెస్ కానీ, ఇటు బీఆర్ఎస్ కానీ, అటు బీజేపీకి సంబంధించినటువంటి మజ్దూర్ యూనియన్ కానీ, ఇలా అన్ని కూడా కీలకంగా వ్యవహరిస్తున్నాయి. సో ఇక్కడ ఎవరికి మద్దతు పలుకుతారు కార్మికులు అనేది రేపు రాత్రి 11, 12 గంటల వరకు అయితే పూర్తి స్థాయిలో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రేపు ఎన్నిక కోసం 84 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే 11 కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత 7 గంటల నుంచి రాత్రి వరకు కూడా తుది ఫలితం వచ్చే వరకు కూడా కౌంటింగ్ జరుగుతుందని చెప్పొచ్చు. 11 కౌంటింగ్ సెంటర్లలో ఏర్పాటు చేశారు కాబట్టి ఇటు పోలీసు భద్రత కూడా భారీగా ఏర్పాటు చేశారు. ఎందుకంటే సాయంత్రం పూట కొన్ని అవాంఛనీయ ఘటనలు జరిగేటువంటి అవకాశం ఉంటాయి కాబట్టి అలాంటి సంఘటనలు ఏవి కూడా జరగకుండా ఉండేందుకు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల నుంచి
ఆ బ్యాలెట్ బాక్సుల్ని కౌంటింగ్ కేంద్రాలకు తీసుకొచ్చేటువంటి సమయంలోనూ ఎక్కడ ఇబ్బందులు కలగకుండా సిబ్బంది అయితే ఏర్పాటు చేసుకున్నారని చెప్పొచ్చు. ఇటు పోలీస్ సిబ్బందిని పటిష్టంగా వాడుకుంటూ ఇప్పటికే కొన్ని ముందస్తు అరెస్టులు కూడా చేసేందుకు సిద్ధమయ్యారు. ఎందుకంటే కొంతమంది గొడవలు చేసేటువంటి అవకాశం ఉంటుంది, ఫలితాల సమయంలో ఉద్రిక్త పరిస్థితులు దారితీసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఏవి కూడా జరగకుండా ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మేరకు అన్ని ఏర్పాట్లు అయితే పోలీసు భద్రత మధ్య నిర్వహిస్తున్నారని చెప్పొచ్చు. ఇక బ్యాలెట్ పేపర్లకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, బ్యాలెట్ బాక్సులకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, వీటిలో కూడా ఖచ్చితమైనటువంటి ఏర్పాట్లు, ఖచ్చితమైనటువంటి భద్రతను అయితే ఏర్పాటు చేసుకుంటున్నారని చెప్పొచ్చు. సాయి గోపాలకృష్ణ, మొత్తం ఎంతమంది అభ్యర్థులు ఈ పోటీలో నిలబడుతున్నారు? అదేవిధంగా ప్రధాన పోటీ ఏ యొక్క అనుబంధ సంఘాల మధ్య ఉండబోతుంది? ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నటువంటి ప్రస్తుతం తెలంగాణలో అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉంది ఐఎన్టీయూసీ. ఈసారి ఖచ్చితంగా ఐఎన్టీయూసీ గెలిపించుకోవాలనేటువంటి ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇటు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐకి అనుబంధంగా ఉన్నటువంటి ఏఐటీయూసీ ఉంది. అలాగే టీజీబీకేఎస్, ఈ బీఆర్ఎస్ సంబంధించినటువంటి అనుబంధ సంఘం, ఈ మూడు కూడా పెద్ద ఎత్తున పోటీలో ఉంటున్నాయి. మూడు కూడా రసవత్తరంగా రాజకీయాలు నడిపిస్తూ వచ్చాయి. ఎన్నికలు సమీపిస్తున్నంత సమయంలో కూడా ఇప్పటి వరకు కూడా రాజకీయ వ్యూహాలు కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. నిన్నటి వరకే ప్రచారం ఆగిపోయింది, కానీ అంతర్గతంగా రాజకీయ పరమైనటువంటి వ్యూహాలు కావచ్చు, ప్రలోభాలు కావచ్చు కొనసాగుతున్నాయనేటువంటి ప్రచారం జోరుగా సాగుతోంది. అట్లాగే కొన్ని ఫంక్షన్ హాల్స్, కమ్యూనిటీ హాల్ల వేదికగానే ఇప్పుడు ప్రలోభాలకు దారితీస్తున్నారనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. సింగరేణి కోల్ బెల్ట్ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో తమ ఉనికిని చాటుకునేందుకు సంఘాలన్నీ కూడా పోటీ పడుతున్నాయని చెప్పొచ్చు. ఇది పార్లమెంటు ఎన్నికల్లో కూడా ప్రభావితం చూపిస్తుంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు జరుగుతున్నటువంటి ఈ ఎన్నిక ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలకు డెఫినెట్ గా కొంత ప్రతిష్టాత్మకం అని చెప్పొచ్చు. ఎందుకంటే రాజకీయాలకు కార్మిక సంఘ ఎన్నికలకు సంబంధం లేదు, కానీ ఎక్కడ కార్మిక సంఘానికి సంబంధించినటువంటి ఎన్నికలు ఖచ్చితంగా ప్రభావితం చూపిస్తాయి. కాబట్టి రాజకీయపరమైనటువంటి వ్యూహాలు కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజకీయ నాయకులు కూడా ప్రచారం నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజకీయ నాయకులు నిన్న వచ్చి ప్రచారం కూడా చేశారు. దాదాపు నిన్న సాయంత్రం 5 గంటల వరకు చివరి తేదీగా, చివరి సమయంగా ఉంది కాబట్టి నిన్న 5 గంటల వరకు పూర్తి స్థాయిలో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా ఈసారి సింగరేణి ఎన్నికలను తీసుకుంది. ఇటు ఏఐటీసీ కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. ఏఐటీసీ కూడా చాలా బలమైన శక్తిగా కనబడుతుందని భావిస్తున్నారు. మరోవైపు టీజీబీకేఎస్ కొంత సందిగ్ధంగా ప్రచారం నిర్వహించింది. ఎక్కువగా కార్మిక లోకంలోకి వెళ్లేందుకు కొంత వెనుకడుగు వేసి మళ్ళీ ప్రచారం నిర్వహించేందుకు ప్రయత్నం చేసి ఇవన్నీ కూడా చేస్తోంది. ఇక సాయంత్రం వరకు టీజీబీకేఎస్ మరికొన్ని సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. సో మరి పోటీలో చివరిదాకా ఉంటారా లేదా అనేది కూడా కొంత అనుమానాస్పదంగా కనబడుతుంది. మద్దతు ఇచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. టీజీబీకేఎస్ ఇప్పటికే కొన్ని సమాలోచనలు చేస్తున్నట్టుగా మనకున్న సమాచారం. మరి పోటీలో ఉంటే కనుక ఈ మూడు పార్టీల మధ్య పోటీ ఖచ్చితంగా ఉంటుంది, మూడు పార్టీ కార్మిక సంఘాల మధ్య. అదర్వైజ్ పోటీలో ఉండకపోతే గనక రెండు కార్మిక సంఘాల మధ్య పోటీ ఉండే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపాలకృష్ణ.